వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు, అక్క వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా, వరలక్ష్మి వ్రతంకి యూస్ఫుల్ అయ్యేవి ఏవైనా డెకరేషన్ కానివ్వండి ఇంకేవైనా యూస్ఫుల్ అయ్యేవి కొంచెం రివ్యూ చేయండి, మంచివి తీసుకురండి అని చెప్పి చాలానే ఆర్డర్ చేశాను. కానీ నచ్చనివన్నీ రిటర్న్ పెట్టేసా. ఏవైతే బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి అని నేను అనుకున్నానో అవి మాత్రమే ఉంచాను. నేను కొన్నే తీసుకున్నా. అవి ఏవేవి తీసుకున్నానో ఇప్పుడైతే వీడియోలో చూపించేస్తా ఒక్కొక్కటి. ఫస్ట్ అయితే అమ్మవారి ఐడియల్ చూసేద్దాం. ఇలా శారీ డ్రేప్ చేసి వచ్చిందనమాట. అసలు పాదాలు ఇలా వచ్చాయి, లైట్ వెయిట్ ఉంది చాలా. ఈ కుచ్చులు కూడా చాలా నీట్ గా వచ్చాయి. అమ్మవారి ఐడియల్ అయితే బాగుంది, కానీ నేను మంచి గ్రీన్ కలర్ శారీతో ఉన్న ఐడియల్ అయితే ఆర్డర్ చేశాను. బట్ నాకు ఇలాగా ఆరెంజ్ కలర్ లో వచ్చింది. నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. అది చాలా బాగుంది, మీకు ఫోటో కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. చాలా బాగా అనిపించింది ఆ అమ్మవారి ఐడియల్. కాకపోతే నీట్ గా ఉంది ఇది కూడా. కాకపోతే ఆ కలర్ శారీ చాలా బాగా అనిపించింది నాకు. నేను అది ఆర్డర్ చేస్తే నాకు ఈ కలర్ లో ఐడియల్ అయితే వచ్చింది శారీతో. చాలా లైట్ వెయిట్ ఉంది. 1000 రూపీస్ పడింది ఈ అమ్మవారి ఐడియల్. నెక్స్ట్ ఫేస్ తీసుకున్నా. నిజంగా అమ్మవారి ఫేస్ అయితే ఎంత కలగా ఉందో చూడండి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ అమ్మవారి ఫేస్. నీట్ గా స్టోన్స్ తో పోల్స్ తోని మొత్తం కూడా డెకరేట్ చేసి ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది అమ్మవారి ఫేస్ అయితే. చాలా బాగా నచ్చింది నాకు. ఫేస్ మాత్రం చాలా కలగా ఉంది. చాలా బాగున్నారు కదా అమ్మవారు. నాకైతే భలే నచ్చేసింది అసలు. కాకపోతే ఆ గ్రీన్ కలర్ శారీతో ఐడియల్ వస్తే ఇంకా బాగుంది అనిపించింది. ఈ ఫేస్ నేను 500కి తీసుకున్నా మీషోలో. 500కి వచ్చింది. బాగుంది కదా. నెక్స్ట్ అయితే ఈ పీట తీసుకున్నా. ఈ పీట నాకు తెలిసి ఈ సంవత్సరమే ట్రెండ్ అవుతున్నాయి బాగా. నాకు తెలిసి నేను చూసింది మాత్రం ఈ సంవత్సరమే చూస్తున్నాను. ఇంతకు ముందు నేను ఎప్పుడు ఇలాంటి పీటను అయితే చూడలేదు అసలు. కలవ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో, చాలా సాఫ్ట్ గా ఉంది పీట అయితే. బ్యాక్ సైడ్ ఇలా ఉంది. ఇంతకీ దేనికి అని అనుకుంటున్నారా? మనం వ్రతం చేసుకునేటప్పుడు అష్టోత్తరం చదువుకుంటాం కదా. అష్టోత్తరం చదువుకునేటప్పుడు వెండి ఫ్లవర్స్ అవి మనం పూజలో అష్టోత్తరం చదువుకుంటూ పూజ దగ్గర పెడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఈ కుంకుమలో కలిసిపోయి మిస్ అయిపోతూ ఉంటే ఈ పీట ఉంటే మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది. వ్రతం చేసుకునేటప్పుడు అమ్మవారి దగ్గర పెట్టుకొని అష్టోత్తరం చదువుతూ వెండి ఫ్లవర్స్ ఉంటాయి కదా మన దగ్గర, వెండి ఫ్లవర్స్, వాటిని అష్టోత్తరం చదువుకుంటూ ఇలా అష్టోత్తరం చదువుకుంటూ ఫ్లవర్స్ అన్ని పెట్టేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటి ఇక్కడ హోల్స్ ఇచ్చారు కదా, ఈ హోల్స్ లోని ఒక్కొక్క ఫ్లవర్ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ కదా. అసలు ఏవి మిస్ అవ్వు. ఫ్లవర్స్ కూడా వెండివి కానివ్వండి గోల్డ్ కానివ్వండి, ఫ్లవర్స్ అయితే అసలు మిస్ అవ్వు. నేను చాలా రికమెండ్ చేస్తా. మంచిగా తీసుకోవచ్చు. చాలా బాగుంది కూడా, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అందరి దగ్గర బంగారం ఫ్లవర్స్ అయితే ఉండవు కదా. అలాంటప్పుడు ఇవి మనం తీసుకొని వెండి ఫ్లవర్స్తో పూజ చేస్తున్నట్టు ఫీల్ అవ్వచ్చు. అంత బాగున్నాయి ఇవి కూడా. వెండి ఫ్లవర్స్ లాగే ఉన్నాయి చూడండి. నిజంగా వెండి ఫ్లవర్స్ లా ఉన్నాయి మొత్తం. ఇవి కూడా బాగా అనిపించాయి. ఇవి కూడా నేను మీషోలోనే తీసుకున్నా. ఈ గిఫ్ట్ పర్పస్ అనమాట. గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే భలే యూస్ఫుల్ అవుతుంది. ఎంత బాగుందంటే అసలు చెప్పలేను. లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి. ఈ పక్కనే ఆవు దూడ వచ్చింది. చాలా బాగా అనిపించింది నాకు. బాగా నచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తాను ఒక్కొక్కటి ఎంతెంత ప్రైస్ పడింది అని చెప్పి. అలాగే లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు చూడొచ్చు. గిఫ్ట్ పర్పస్ అయితే 100% తీసేసుకోండి. తాంబూలం, పసుపు, కుంకుమ, బ్యాంగిల్స్ అన్ని పెట్టి పేరెంటాలకు ఇవ్వడానికి అయితే చాలా బాగుంటుంది. సింగిల్ పీసెస్ అనమాట. సింగిల్ పీస్ అనమాట నేను తీసుకున్నా. మనకి ఎన్ని కావాలంటే అన్ని ఆర్డర్ చేసుకోవడమే. నెక్స్ట్ ఇది తీసుకున్నా. వాటర్ వేసి కొవ్వొత్తులా వచ్చింది. ఒక గిన్నె కూడా వచ్చింది దీనికి సపరేట్ గా, లైట్ వెయిట్ లో. ఇది ఇలా పెట్టుకొని ఇక్కడ మనం దీపం వెలిగించుకొని వాటర్ వేసుకొని పెట్టుకోవాలనుకుంటా, లేదంటే ఇలా కూడా పెట్టుకోవచ్చేమో. ఇది కూడా బాగుంది, కానీ దీని మెరుపులన్నీ నాకు అంటికిపోతున్నాయి. మరి ఇది వదిలేస్తుందేమో నాకు తెలియదు, కానీ డెకరేషన్ పర్పస్ అయితే బాగుంది. కానీ ఇది వదిలేస్తుందేమో అని నా డౌట్. ఇదిగోండి నా ఫేస్ కూడా అంటికిపోయినాయి ఇవి.
కొంచెం వదిలేస్తుంది, ఈ పైన కోటింగ్ అంతా వదిలేస్తుంది. కావాలంటే తీసుకోండి. ఇది వెండి గిన్నెలాగే ఉంది కదా, నిజంగా వెండి గిన్నెలాగే ఉంది, కానీ వెండి గిన్నె అయితే కాదు, సిల్వర్ ప్లేటెడ్ లో వచ్చింది. నామాలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. గిన్నెకి రెండు వైపులా శంకు చక్రాలు వచ్చాయి. చూడండి ఇలా వచ్చి పక్కన ఇలా డిజైన్స్ వచ్చాయి, రెండు వైపులా కూడా వచ్చింది. చాలా బాగుంది, నిజంగా వెండి గిన్నెలా ఉంది. రీజనబుల్ ప్రైస్ లో కూడా వచ్చింది. నేను అన్ని పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తాను, అక్కడ మనీ కూడా ఎంత అన్నది కూడా చూపిస్తుంది. చూడండి ఫోటో ఉంది. ఈ గిన్నె కూడా నాకు భలే నచ్చేసింది. ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి పూజలో బాగుంటది. బుజ్జిగా భలే ఉన్నాయి గ్లాసెస్. అసలు ఎంత బాగా నచ్చేసాయి అంటే నాకు చాలా బాగున్నాయి. గట్టిగా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, అస్సలు వంగట్లేదు కూడా, చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఈ గ్లాసులు అయితే. మొత్తం 6 వచ్చాయి. 1 2 3 4 5 6. చాలా బాగా నచ్చాయి. స్ట్రాంగ్ గా కూడా ఉన్నాయి, కానీ లైట్ వెయిట్ అయితే లేవు. లైట్ వెయిట్ ఉన్నాయి, స్ట్రాంగ్ గా ఉన్నాయి, అస్సలు వంగట్లేదు. ఇత్తడివి. నెక్స్ట్ అయితే ఇవి తీసుకున్నా. ఇవి కూడా చాలా బాగున్నాయి. 2 వచ్చాయి అనమాట, ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి. ఇవి కూడా భలే ఉంది. ఇది వాటర్ వేసుకొని ఫ్లవర్స్ వేసుకోవడానికి భలే బాగుంటాయి. ఇలా పట్టుకోవడానికి ఇలా లిడ్స్ లాగా కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఏమో కింద ఇలా నిల్చోబెట్టడానికి కొంచెం స్టాండ్స్ లాగా బాగా వచ్చాయి. ఇవి కూడా మధ్యలో డిజైన్ లా వచ్చింది, ఇలా చుట్టూ మధ్యలో చక్రాల్లా వచ్చాయి. ఇదేమో చిన్నది, ఇదేమో పెద్దది. డెకోర్ చేసుకోవడానికి బాగా యూస్ఫుల్ అవుతాయి ఇవి. వాటర్ వేసి ఫ్లవర్స్ వేసుకోవడానికి, ఇంకా ఏ విధంగానైనా మనం డెకోర్ చేసుకునే దాన్ని బట్టి. ఇంకా ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే బాగున్నవన్నీ నేను రిటర్న్ చేసేసా, ఏవి బాగున్నాయో అవే ఉంచా. ఇవన్నీ కూడా మీషోలోనే తీసుకున్నా. ఈ ఫ్లవర్స్ మాత్రం నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నా. ఒక్కొక్క కలర్ 5 పీసెస్ వచ్చాయి. రెడ్ లా ఉన్నాయి, ఆరెంజ్ అయితే కాదు, కొంచెం రెడ్ లాగే ఉన్నాయి. ఈ మల్టీ కలర్ ఎల్లో అండ్ రెడ్ కలిపి ఇవి నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నా. ఇవి కూడా చాలా బాగున్నాయి. లోటస్ ఫ్లవర్స్ తో ఇలా వచ్చాయి, పోల్స్ అండ్ బీడ్స్ తో మొత్తం 5 వచ్చాయి. రెండేమో 3 ఫ్లవర్స్ తో, రెండేమో 2 ఫ్లవర్స్ తో, సింగిల్ గా ఒకటేమో సింగిల్ ఫ్లవర్ తో వచ్చింది. ఇలా గంటలు కూడా వచ్చాయి లాస్ట్ లో. పర్ల్స్ ఇవి వచ్చాయి అన్నమాట. బాగున్నాయి ఇవి కూడా. లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.